ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:50 సీఎం వినుకొండ చేరుకుంటారు. అనంతరం వినుకొండ ఎన్ఎస్పీ కాలనీలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం సభ కోసం ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఇవాళ పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 12:50 సీఎం వినుకొండ చేరుకుంటారు. వినుకొండలో ఏర్పాటు చేసిన ఎన్ఎస్పీ కాలనీలో స్వర్ణాంధ్ర స్వేచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం సభ కోసం ఇప్పటికే అధికారులు భారీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే జమీమా, ఈ రోజు ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం 1 గంటకు సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం వినుకొండకి వస్తారు. వినుకొండలో ఆయన అయితే మాత్రం ఇది ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. దానికోసం అని చెప్పి గత 3 రోజుల నుంచి కూడా అధికారులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా కూడా ఇక్కడ 2 సభా వేదికలను అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన నాయకులు, అదే విధంగా కూడా వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా 3 రోజుల నుంచి చేయడం జరిగింది. ఏదైతే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉంటుందో ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామాలు, పట్టణాలు అన్ని కూడా పరిశుభ్రంగా ఉండటమే కాకుండా కూడా ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు అందించాలి, అదే విధంగా కూడా పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేటువంటి ఈ బాధ్యత మాత్రం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంల మీద ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలను అయితే మాత్రం పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సీఎం వచ్చిన తర్వాత అక్కడ ఎన్ఎస్పీ కాలనీ, ఏదైతే వినుకొండలో ఉన్న ఎన్ఎస్పీ కాలనీకి సంబంధించి ఆ కాలనీలో ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానికులతో ఆయన ఇంటరాక్షన్ ఉంటది. ఆ తర్వాత అక్కడైతే మాత్రం పరిశుభ్రత గురించి, అదే విధంగా కూడా అక్కడ పరిసరాల గురించి కూడా ఆయన ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ తర్వాత ప్రధానంగా కూడా అక్కడ ఎక్కడైతే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి గ్రూపులకి సంబంధించి, స్వయం సహాయక గ్రూపులకు సంబంధించి ఆయన ఈ చెక్కులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.